అందరికీ నమస్తే అండి. నేను మీ భారతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మణిమంత్ర కుటుంబ సభ్యులకు అందరికి కూడా నా నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకుముందు నేను మెడిటేషన్ టెక్నిక్స్, మెడిటేషన్ భావార్థాలు, ముద్రలు, తర్వాత సక్సెస్ఫుల్గా ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, అవన్నీ అవన్నీ ముందు ఎపిసోడ్లో చెప్పాను. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్లో పెట్టినారని అనుకున్నాను. ఎవరైతే ప్రాక్టీస్లో పెట్టారో వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే అఫర్మేషన్ అంటే ఏమిటి, అఫర్మేషన్ ఎలా రాయాలి, అఫర్మేషన్ రాయడం చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటాయి, అఫర్మేషన్ రాయడం చదవడం వల్ల ఎలాంటి సక్సెస్ అనేది పొందాలి, సక్సెస్ పొందాలంటే ఎలాంటి టెక్నిక్స్ తీసుకోవాలన్న టాపిక్తో మేము ముందు వచ్చాను. అయితే ఈ టాపిక్ చెప్పే ముందు ఈ విద్యను నాకు అందించిన శ్రీ శ్రీ అనంత కృష్ణమాచార్య గురువు గారికి మాతో పాటు మీరందరూ కూడా పాద నమస్కారాలు చేసుకొని ఈ ఈ విద్య మీకు అందరికి కూడా సమృద్ధిగా జ్ఞాన సమృద్ధిగా అందాలని, సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ తెలుగు అఫర్మేషన్ అంటే ధృవీకరణ అంటే ఒక నిర్ధారణ, నమ్మకంతో కూడిన ఒక పత్రాన్ని మనం అందజేసేదాన్ని అఫర్మేషన్ అని అంటారు. రాసి ఇవ్వడాన్ని ఒక నమ్మకము ఆల్రెడీ జరిగిపోయిందని ఒక నమ్మకంతో ఒక ధృవీకరణ ఇస్తూ, స్ట్రాంగ్ బిలీవ్నెస్ ఇస్తూ రాసి ఒక పత్రాన్ని రాసి యూనివర్స్కి ఇవ్వడాన్ని అఫర్మేషన్ అని అంటారు. అయితే ఈ అఫర్మేషను రాయడం చదవడం కంటే కూడా, దానికంటే ముందు కూడా మీకు లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే ఏంటి, దానివల్ల అసలు దాని భావార్థం ఏమిటి, దానిలో ఉంటే చిన్న స్మాల్ టెక్నిక్ కానీ మీకు తెలిస్తే 100% ఇవి వర్కౌట్ అనేది అవుతుంది. ఈ మెడిటేషను, ఈ అఫర్మేషన్ చెప్పడం, రాయడం అనేది కూడా 100% వర్కౌట్ అవుతుంది. అసలు లా అంటే సిద్ధాంతం, అట్రాక్షన్ అంటే ఆకర్షించడం, అంటే ఆకర్షణ సిద్ధాంతం. ఈ ఆకర్షణ సిద్ధాంతము ఎవరి దగ్గరికి వెళ్తే వర్కౌట్ అవుతుంది అనేది ప్రశ్నార్థకం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా ఒక పని కావాలంటే పిఎం దగ్గరికి కావాల్సిన పనికైతే మనం పిఎం దగ్గరికి పోయి అడగాలి. సీఎం దగ్గర అయ్యే పని అయితే సీఎం దగ్గరికి పోయి అడగాలి. అదే మనకి ఎవరైతే మనం లబ్ధి పొందాలనుకుంటున్నామో ఆ పర్సన్స్ దగ్గర వెళ్ళి మనం ఇంప్రెస్ చేస్తే మనకి 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 ఒక బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అట్లా కాకుండా అందరి దగ్గరికి వెళ్ళి మనం అడుగుతామా? అందరి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఇంప్రెస్ చేసి వాళ్ళు మనం పని చేయమని అడుగుతామా? అడగలేము. కానీ ఎవరి దగ్గర పోతే మనకి 100% వర్కౌట్ అవుతుంది అనేది మనము గ్రహించగలగాలి. ఆ గ్రహించగలిగేదే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యూనివర్స్కి అనేది అపారమైన అనంతమైన శక్తి సామర్థ్యాలు ఏదైనా కానీ మనకి ఇచ్చేసే సామర్థ్యాలు అనేవి ఉంటాయి. ఈ యూనివర్స్ అనే దానికి వీడు మంచోడా చెడ్డోడా అనేది కాదు. మనం అడిగినట్టు ఇచ్చే అర్హత అనేది అపారమైన శక్తి సామర్థ్యాలు, మన కోరికలన్నీ కూడా మేనిఫెస్ట్ అయ్యేలాగా మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చే ఒకే ఒక పవర్ఫుల్ అయిన దేవుడు వచ్చి విశ్వం అన్నమాట. విశ్వం కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అట్రాక్ట్ చేస్తే మన కోరికలన్నీ కూడా 100% మేనిఫెస్టింగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అంటే ఏమిటంటే అందరికంటే చాలా శక్తివంతమైనది, మనం అనుకున్నట్టు మనం జీవితంలో ఆకర్షించడానికి, మనకి బ్లెస్సింగ్కి ఇవ్వడానికి అతి శక్తివంతమైనది యూనివర్స్, విశ్వం. ఆ విశ్వంతో మనం కనెక్ట్ అయ్యి మనం మేనిఫెస్టింగ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్లో తెలుగు అఫర్మేషన్ రాయడము, చదవడము. అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఏదైనా కోరికలు ఉండేటప్పుడు మనం కావాల్సిన పనులన్నీ మనం చేసుకుంటూ మళ్ళీ భగవంతుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అంటే ఒక పూజా పురస్కారాలతో, ధూపదీప నైవేద్యాలు, షోడోపచారాలతో, కొంతమంది ఇంకా మంచి ప్రతిఫలాలు రావాలంటే హోమాలు, యజ్ఞాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి నుంచి వచ్చే రిజల్ట్స్ అనేవి ఎంత మాత్రం అనేది చాలా లెస్గా ఉంటాయి. కానీ అదే యూనివర్సి, మనము ఎవరైతే మనకి పోగానే వెంటనే మనము ఎవరి దగ్గర అయితే పనులైతే కరెక్ట్గా అయిపోతాయని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే పనులు అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగామంటే అది తొందరగా పనులు, ఎవరి దగ్గర అయితే మనం అప్రోచ్ అయ్యి మన పనులు శీఘ్రంగా వర్కౌట్ అవ్వాలనుకుంటామో వాళ్ళ దగ్గర వెళ్ళి మనం పోతే మన పనులు ఈజీగా అయిపోతాయి. అట్లా మనల్ని ఇలాంటి యజ్ఞాలు, యాగాలు, లేకపోతే ఇతర మనుషుల మీద డిపెండ్ అవ్వడము, ఇలాంటివన్నీ నిష్ప్రయోజనాలైన వాటిలో కంటే కూడా డైరెక్ట్గా సింపుల్ టెక్నిక్స్తో మనము యూనివర్స్ని అట్రాక్ట్ చేస్తే మన లైఫ్లో మనకు కావాల్సినవన్నీ కూడా మనం ఈజీగా పొందేయచ్చు. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ఏమంటే యద్భావం తద్భవతి. మనం ఎలాగైతే ఉన్నామో అలాంటి ప్రతికూలమైన వాతావరణాన్ని, ప్రతికూలమైన పరిస్థితులు మనకు అందించి మన పనులు శీఘ్రంగా చేసి పెట్టడానికి విశ్వమాత అనేది ఉన్నది. ఈ విశ్వమాత యొక్క సిద్ధాంతము మనం అడిగినట్టు ఇచ్చేయడం. ఈ యూనివర్స్కి వీడు మంచోడా చెడ్డోడా అనేది ఏమీ ఉండదు. యూనివర్స్ అనేది మన సేవకుడిలాగా మనం భావించాలి.
మన సేవకుడు. అయితే ఆ సేవకుడిని మనము మన గ్రిప్‌లో తెచ్చుకోవడానికి కొన్ని టెక్నిక్స్ అనేది ఉంటాయి కదా! ఆ టెక్నిక్సే పవర్‌ఫుల్ అయిన అఫర్మేషన్ చెప్పడము, రాయడం, చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గరే అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాం. మనకి మనం లో మిడిల్ క్లాస్ అనుకోండి. అయితే మనకి మనీ పవర్ కానీ, లేకపోతే మనుషుల సరౌండింగ్స్ కానీ ఏమీ లేవు. ఏమీ లేనప్పుడు మనకు ఒక సీఎంఓ, పీఎంఓ అవ్వాలని బలమైన కోరికునింది. కోరుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ సీఎం, పీఎం కావాల్సినవన్నీ ఏమేమి వర్కౌట్ చేస్తే దానికి ఒక ప్రొసీజర్ అనేది ఏముంటుంది, మనం ఎలాంటి సబ్జెక్టు ఒక పొలిటికల్ సబ్జెక్ట్ అనేది తీసుకొని దాంట్లో లోటుపాట్లని తెలుసుకుంటాము. ఒక 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 పని చేయాలంటే దాని మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటివన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకున్న తర్వాత ఒక ఇప్పుడు ఒక సీఎంఓ, పీఎంఓ కావాలన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వస్త్రధారణ చేస్తారు, హావభావాలు ఎలా ఉంటాయి, వస్త్రధారణ, తర్వాత వాళ్ళు పెట్టుకునే అలంకరణలు, మాట్లాడే వాక్చార్యం, నడిచేది, ఇట్లాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసి అలాగే ఆ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే అలాగే హావభావాలు చేస్తూ అలాగే చేయాలనడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేసి వాళ్ళు ఎమోషనల్గా ఇన్నర్గా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. మన పిఎంఓ, సీఎంఓ అన్నట్టు ఉంటారు. మనుషులందరినీ గ్యాదర్ చేసుకోవడము, ఎలక్షన్లో పోటీ చేయడము, దానికి సంబంధించిన వాటిలో వర్కౌట్ చేయడం. ఇది నేను ఒక ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను, మీరు అన్నదే తప్పుగా భావించద్దండి. ఇలాంటివే కలెక్టర్ అవ్వాలన్నప్పుడు కూడా దానికి సంబంధించిన ఐఏఎస్ బుక్లన్నీ తీసుకొని చదవడము, తర్వాత కలెక్టర్కి కావాల్సినప్పుడు ఎట్లా హావభావాలతో ఉంటాడు, ఎలాంటి డ్రెస్ కోడింగ్ ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు అప్పుడప్పుడు ఇంట్లోనే వేసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఒక ఇమాజినేషన్తో బతుకుతూ ఉంటారు. బతికి ఫీల్ అయ్యి వాళ్ళు నిజంగా అలా తయారైన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. అట్లా అట్లా మన దగ్గర లేనిది ఉన్నట్లు ఒక మంచి సానుకూల దృక్పథంతో కూడిన పదాలని నేను పలానాని చెప్పి యూనివర్స్కి ధృవీకరించి దానికి స్ట్రాంగ్ బిలీవ్నెస్ ఇచ్చినప్పుడు ఓహో ఇతను ఇదే ఏమో అని చెప్పి అది మనకి అలాగే తదాస్తు అని చెప్పి మనకి ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చి మన కోరికలన్నీ మేనిఫెస్ట్ అయ్యేదానికి ఎంతగానో ఉపయోగపడుతుంది యూనివర్స్. కాబట్టి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక సూత్రం ఏమంటే మన ఆలోచనలు మనం ఏదైతే ఆలోచిస్తామో మన భావోద్వేగాలు ఏవైతే అవుతాయో అవే మన జీవితంలో ఆకర్షిస్తాయి. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనకు కావాల్సిన దాని గురించి ఒక పాజిటివ్ పదాలను పదే చెప్పడం వల్ల ఆ పదే చెప్పిన మాటలు మనం ఆలోచించడం వల్ల ఆలోచన రూపే మన జీవితంలోకి మనకు కావాల్సిన వాటిని ఆకర్షిస్తుంది. ఈ విధంగా యూనివర్స్ని మనం ఆకర్షించాలి. అయితే మనం యూనివర్స్ని ఆకర్షించడానికి కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయి. ఆ టెక్నిక్స్లో ముఖ్యమైన భాగము అఫర్మేషన్ చెప్పడము, రాయడం. అఫర్మేషన్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర లేనిది ఒకటి నీ దగ్గర ఆల్రెడీ ఉందని చెప్పి పొందిన అనుభూతితో భావోద్వేగాలతో ఒక మంచి పదాలని పదే చెప్తూ మీరు ఒక స్ట్రాంగ్ బిలీవ్నెస్ని ఆ యూనివర్స్కి రిలీజ్ చేయడం వల్ల అది మనకి ఆకర్షించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గొప్ప కోటీశ్వరుని, నేను డబ్బు సమృద్ధిని ఆకర్షిస్తున్నాను, నాకు డబ్బు సమృద్ధి ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పడం వల్ల పదే చెప్పడం వల్ల నిజంగా ఆ యూనివర్స్ మనకి డబ్బు సమృద్ధిని అనేది ఇచ్చేస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే మన అఫర్మేషన్ అంటేనే ధృవీకరణతో కూడిన ఒక పత్రాన్ని మనం యూనివర్స్కి అందించడమే అఫర్మేషన్ మీనింగ్. తర్వాత అఫర్మేషన్ అంటేనే ఒక నమ్మక సిద్ధాంతం. మనలో ప్రతికూలమైన భావాలని మార్చేసి సానుకూలమైన పదాలతో, సానుకూలమైన ఆలోచనలతో మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేదే అఫర్మేషన్. అయితే పూర్వకాలం ఈ అఫర్మేషన్కి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నేను ఇంతకుముందే చెప్పాను. పూర్వకాలంలో నుంచే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవుతుందని చెప్పాను. ఎలా అంటే పూర్వకాలంలో ఎవరైనా కానీ వాళ్ళకి చదువు లేదు, సంజ లేదు, ఏమీ లేదు, పక్కింటి వాళ్ళు ఏదైనా అరువు కోసం వచ్చినప్పుడు నాకు చక్కెర కావాలి, బియ్యం కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, లేదు అని చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ బిలీవ్నెస్. మనం ఏదైతే చెప్తామో, ఏదైతే చేస్తామో అవంతా కూడా యూనివర్స్లో రికార్డ్ అయ్యి ప్రకృతిలో ప్రకృతిని, విశ్వాన్ని వాళ్ళు ఎలా చేస్తున్నారంటే తథాస్తు దేవతలుగా భావించి తథాస్తు దేవతలు తథాస్తు అని అంటారనే భావంతో నిండుగా ఉండేవి అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు కూడా చెడ్డు మాటలనే వాళ్ళు ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు. పొద్దునే మంచి మాటలే మాట్లాడేవాళ్ళు. ఎవరైనా పొరపాటున అలా మాట్లాడితే కూడా పొద్దునే ఎందుకు నువ్వు చెడ్డ మాటలు మాట్లాడతావు అని అంటేవారు.
కాబట్టి అసలు సంధ్య వేళల్లో పొద్దున మంచి మాటలు మాట్లాడండి అని అంటారు. అంటే యూనివర్స్ యొక్క ఎనర్జీ ఫ్లో అనేది ఎర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ 6-7లో కూడా ఎక్కువ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి అసలు సంధ్య వేళల్లో కూడా నువ్వు చెడ్డ మాటలు మాట్లాడొద్దు అని అంటారు. మనము ఎప్పుడైనా కానీ ఒకరిని చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు అలాగే తయారయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇది 100% ఇది. మనలో ఏ తప్పు లేకపోయినా అవతల వాళ్ళు ఈర్ష్య ద్వేషాలతో మనల్ని ఇబ్బంది పెట్టాలని ఓర్వలేని తనంతో మనసా వాచా కర్మణ వాళ్ళు ఏదైనా శపిస్తే అవి కంపల్సరీగా మనకి అవి తగులుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మన నోట్లో నుండి చెడ్డ మాట రాకూడదు. ఎప్పుడు సానుకూలమైన మన మీద మనకి ఫోకస్, మన జీవితము అత్యద్భుతంగా ఉండడానికి మన మీద మనకి ఫోకస్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు కూడా ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోవద్దండి. యూనివర్స్లో రికార్డ్ అయ్యి మీరు అలాగే డౌన్ఫాల్ అయిపోతారు. కాబట్టి ఎప్పుడు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత, ఈ మెడిటేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడు కూడా డౌన్ఫాల్ అనేది చేసుకోవద్దండి. ఎవరి కాళ్ళ మీద అంటే వాళ్ళ కాళ్ళ మీద ముక్కద్దండి. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు యూనివర్స్ యొక్క లా అనేది యద్భావం తద్భవతి. మీరు ఎలా ఉంటారో అలాగే చూపించేస్తుంది అది. మనం ఒకసారి యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మీరు ఎలా ఉంటారో అలాగే మనల్ని చూపించేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ యాటిట్యూడ్లో కానీ, మీరు తినే తిండిలో కానీ, మీరు ప్రవర్తించే విధానంలో కూడా ఉన్నతంగానే ఉండేలా చూసుకోండి. ప్రతిసారి ఉన్నతంగా ఉంటే మనకి లైఫ్ లాంగ్ మనల్ని ఉన్నతమైన స్థితిలోనే మనల్ని తీసుకెళ్తుంది. పొరపాటుని కూడా నేను పనికిమాలినోడిని, నాకేం చేత కాదు, నీకన్నా నేను తక్కువే అని అనద్దండి. ఎందుకంటే తదాస్తు అన్నప్పుడు ఒకరిని ఎప్పుడైనా కానీ పొగిడేటప్పుడు మీరు ఒకసారే పొగడండి. మీ ఎనర్జీ లెవెల్స్ని, మీ పాజిటివ్ భావోద్వేగాలంతా కూడా మీ ఆలోచన విధానాన్ని ఫ్లో అవుట్ చేస్తే మీ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకరిని ఎక్కువ అతిగా పొగడము, అతిగా నమ్మడము, అతిగా తిట్టడము అవన్నీ చేయకండి. జస్ట్ ఒక అప్రిషియేట్ చేసి వదిలేసేయండి. ఎక్కువ అప్రిషియేట్ చేస్తే కూడా మీ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి వెళ్ళిపోయి మీరు డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. గుళ్ళో పూజారుల దగ్గర, తర్వాత ఋషుల దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంతా పోయి కాళ్ళైతే ముక్కకండి. మనము ఇక్కడ ఒక అఫర్మేషన్లో నన్ను మించిన దైవం లేదు, నన్ను మించిన గొప్పవాడు లేదు అని మనం పదే చెప్తూ, మనం పదే అయితే ఏదైతే చెప్తామో అదేవిధంగా నడుచుకోవాలి. ఒక నోటి మాటలో ఇలా చెప్తూ మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి బెండ్ అయినామంటే అది మనల్ని డౌన్ఫాల్ చేస్తుంది. యూనివర్స్ అయితే కన్ఫ్యూజ్ అయిపోయి వీడికి ఏమి ఇవ్వాలని చెప్పి ఉంటుంది. మనం ఒకసారి మెడిటేషన్ చేసి యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు యూనివర్స్ అంతా కూడా యద్భావం తద్భవతి అనే ఉంటుంది. అట్లాంటప్పుడు మనం మంచి యాటిట్యూడ్తో మహారాజులాగా చక్కగా నిటారుగా నడవడము, మంచి బట్టలు వేసుకోవడము, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడము, కళ్ళలో చూడడము, ఇవన్నీ కూడా యాటిట్యూడ్లో కూడా మార్పు అనేది ఊరికే పదాలు చెప్తూ మెడిటేషన్ కాదు, మన జీవన శైలి విధానంలో కూడా మార్పు అనేది తెచ్చుకుంటే మనం అలాగే తయారవుతాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఈ పదాలు అనేవి చాలా పవర్ఫుల్. మెడిటేషన్ వన్స్ మీరు సక్సెస్ అయినారంటే మీ నోట్లో వచ్చే ప్రతి పదాలు మళ్ళీ మీకే రివర్స్ వస్తాయి. కాబట్టి చేసేటప్పుడు ఫోకస్గా జాగ్రత్తగా చేయండి. ఒకవేళ ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తే కూడా కట్ టు డిలీట్ అనుకోండి. వేరే వాళ్ళని తిట్టడము, శాపనార్థాలు పెట్టడము అవన్నీ కూడా మళ్ళీ మీకు మనీ రాకుండా మైండ్లో బ్లాకేజెస్ అనేవి ఏర్పడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా పొరపాటును కూడా నేను పేదోడిని, మీకన్నా నేను తక్కువ, నీకంటే నేను అందంగా లేను, నువ్వే అందంగా ఉండవు అని పొరపాటును కూడా చెప్పొద్దండి. ఎందుకంటే మనం అంతా కూడా ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ దాంట్లో వచ్చేసినప్పుడు మన మైండ్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. నీకన్నా నేను తక్కువ అంటే మీ ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళే ఎక్కువగా కనపడతారు. ఎప్పుడు కూడా తగ్గేదే లేదు అన్నట్టు మీరు ఎప్పుడు మీ మీద మీరు ఫోకస్డ్గా, మీ మీద మీరు ఫుల్ కాన్ఫిడెన్స్గా మీరు ఉండండి. అఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ధృవీకరణ, నమ్మకాన్ని యూనివర్స్ కల్పించే ఒక సానుకూల దృక్పథంతో కూడిన ఒక మన బ్రెయిన్ని రీవైన్ చేసి మనల్ని ఎంపవర్ చేసే అత్యంత ఉత్తేజపరితమైన పదాలని అఫర్మేషన్ అని అంటారు. ఇది అఫర్మేషన్. అయితే ఈ అఫర్మేషన్ మెడిటేషన్ ముందు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ జీవితంలో అతి ముఖ్యమైన 5 కోరికలు, మీ జీవితాన్ని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన బాగా ఆలోచించుకొని తీరిగ్గా ఉండేటప్పుడు ఒక పేపర్ మీద ఒక నోట్బుక్లో మెన్షన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వ్యాపార స్థలం ఉంది. ఆ వ్యాపార స్థలంలో నెలకి 50,000 అనుకున్నారు, 50,000 వస్తూ ఉంది. అయితే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఏమంటే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఈ మెడిటేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి 2025 ఆగస్టు 30 లోపల నా వ్యాపార స్థలంలో నాకు 1,00,000 రూపాయల లాభము, వ్యాపార స్థలం నుండి నేను 1,00,000 రూపాయల లాభం పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా వ్యాపార స్థలంలో 2,000 నీట్గా రాయాలి. నీట్గా
నా వ్యాపార స్థలంలో నేను నేను నా యొక్క వ్యాపారంలో 2025 ఆగస్టు 30 లోపల 1,00,000 లాభం పొందినందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని మీరు రోజుకి 11 సార్లు గట్టిగా చెప్పుకునేయండి. తర్వాత అఫర్మేషన్ నోట్బుక్లో కూడా ఇది 11 సార్లు రాసుకోండి. మీరు రాసి చదవండి. రాసి చదివేసి పొద్దున నిద్ర లేవగానే ఈ పదాలు చెప్పండి. రాత్రి పడుకునే ముందు ఈ పదాలు చెప్పండి. ఇది రాసి చదివి తర్వాత మెడిటేషన్లో కూర్చోండి. ఈ విధంగా రాసి చదివి తర్వాత మెడిటేషన్లో కూర్చోండి. ఈ విధంగా మనము పదే పదే చెప్పుకోవడం వల్ల, చిన్న ఎగ్జాంపుల్, ఇది తెలుగు పదాలు, మనం మాటే మంత్రం అని అంటారు. మాటకి అంత పవర్ఫుల్ అయిన శక్తి అనేది ఉంది. మన ఋషులు యోగులు వాళ్ళందరూ కూడా మనకి భగవంతుడిని ఒక అత్యంత పవర్ఫుల్ అయిన పదాలతో వాళ్ళని పొగుడుతూ సృష్టిస్తూ ఒక మంత్ర ఉచ్చారణతో కూడిన పదాలని రచించి మనకి పుస్తకం రచించారు. అలా మంత్ర ఉచ్చారణ చేయడం వల్ల ఎనర్జీ లెవెల్, భగవంతుని ప్రేయర్ చేసేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి. అంటే మాటకి అంత పవర్ అనేది ఉంటుంది. మనకి యజ్ఞయాగాదాలు చేసేటప్పుడు ఒక సామవేదం, ఋగ్వేదం, కొన్ని వేదాల్లో ఉండే మంత్ర ఉచ్చారణ అనేవి ఎక్కువగా అట్లా అగ్నిలో హోమంలో వచ్చి నెయ్యి పోస్తూ తర్వాత ఈ మంత్ర ఉచ్చారణ అనేది బాగా చేస్తూ ఉంటారనమాట. చేసినప్పుడు ఆ నెయ్యిలో ఉండే వాయువు అనేది ఆకాశంలోకి వెళ్ళి ఈ పవర్ఫుల్ అయిన వర్డ్స్ ద్వారా కూడా మనకి వర్షాలు అనేవి పూర్వకాలంలో పడేవి. అంటే మాటకి అంత పవర్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాటకి మంత్రశక్తి అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక దెబ్బన్న కొట్టచ్చు, కానీ మళ్ళీ మాట్లాడినప్పుడు ఆ మాటని మళ్ళీ మనం తిరిగి తీసుకోలేదు. అందుకే మాటకు అనేది అంత పవర్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సానుకూల పదాలు వాడుతూ ఉండాలి. నిరంతరం ఈ అఫర్మేషన్, మీకు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక అఫర్మేషన్ రాసేటప్పుడు మీరు పొద్దున రాత్రి మెడిటేషన్ ముందు అట్లనే కాకుండా మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడంతా కూడా వంట చేసేటప్పుడు, చెత్త ఊడ్చేటప్పుడు, లేకపోతే ఇంకేదైనా పనులు చేసేటప్పుడు, అంగిట్లో ఖాళీగా కూర్చునేటప్పుడు పదే ఇది ఆలోచిస్తూ ఈ పదాలు పలుకుతూ ఉండండి. ఆకర్షణ సిద్ధాంతం అంటేనే మన భావ ఉద్వేగాలు, మన ఆలోచనలు, మన మాటలు మన జీవితంలో ఆకర్షించబడతాయి. ఈ పదాన్ని మీరు గుర్తుపెట్టుకొని అలా చేయండి. అఫర్మేషన్స్ అనేవి రాయాలి. అయితే మనకి మనీ బ్లాకేజెస్ అని పోయి మనీ రావడానికి కూడా కొన్ని పవర్ఫుల్ అయిన అఫర్మేషన్స్ అనేవి ఉన్నాయి. అవి వచ్చి నేను ఇందాకే ఇంతకుముందు చెప్పాను కదా, ఐ లవ్ మనీ లవ్స్ టు మీ, మనీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, వి ఆల్వేస్ టుగెదర్ అని ఒక తెలుగు అఫర్మేషన్స్ అనేవి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఇంకా మీకు కావాలంటే షార్ట్ రూపంలో, నేను 1 minute షార్ట్ రూపంలో నేను అవి చెప్తాను. మీరు రాసుకొని మీ ఒకటి అఫర్మేషన్లో ఫస్ట్ ఈ మనీకి సంబంధించిన గ్రాటిట్యూడ్ అనే ఒక అఫర్మేషన్ అనేది రాయాలి. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ అబాండెంట్, ఐ ఆమ్ హెల్తీ, ఐ ఆమ్ వెల్తీ, ఐ లవ్ మనీ లవ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ అని రాసి, ఈ ప్రపంచంలో అనంతమైన సంపదలతో కూడినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఈ విశ్వం నా యొక్క ప్రతి కోరిక తీరుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బు సంపాదించడం చాలా ఈజీ, డబ్బు చాలా గొప్పది, డబ్బు దైవస్వరూపము, పొద్దునుంచి సాయంత్రం వరకు నా నిత్యావసరాలన్నీ తీరుస్తున్న డబ్బుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, డబ్బే నా శ్వాస, డబ్బే నా జీవితం, డబ్బే నా సర్వస్వం, నా ప్రతి కణంలో డబ్బు సంపద ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు, నేను కూర్చున్న చోటే అధికమైన డబ్బు లభిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బు గంగానది వలె నిరంతరం పొంగి పొర్లుతున్నందుకు డబ్బుకు కృతజ్ఞతలు అని కొన్ని మనీ మెడిటేషన్ సంబంధించిన అఫర్మేషన్స్ ఉంటాయి. అవి మీకు ఇప్పుడు ఇది మీరు ఈ క్లాస్ వినండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అఫర్మేషన్ అవి నీట్గా చెప్తాను, అప్పుడు మీరు నోట్ చేసుకోండి. కాబట్టి మన టార్గెట్ సంబంధించిన అఫర్మేషన్ 11 సార్లు రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఈ మనీ అఫర్మేషన్స్ అనేవి రెగ్యులర్గా పొద్దున రాత్రి రాయాలి చదవాలి. అలా చదవడం వల్ల మనీకి వచ్చి చాలా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అనమాట. ఎప్పుడైతే మనం రాత్రిపూట పడుకొని అదే చేస్తూ మనం ఉన్నామంటే పొద్దున్న లేసి మనకి రావాల్సిన బాకీలు, ఇది నా ఛాలెంజ్ అండి. నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని మీరు వాడితే మీరు ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు పొద్దున్నే
అంటే 2 రోజులు 3 రోజులు డిలే చేసే వాళ్ళు కూడా ఆ రోజు మీకు ఫోన్‌పేలోనో దేంట్లోనో డబ్బులు అనేది వేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బుపరమైన ఆలోచనలు మనం నిరంతరం ఫ్లో అవుట్ చేస్తూ ఉంటే, పదాలు మాట్లాడుతూ ఆలోచనలు ఫ్లో అవుట్ చేస్తూ ఉంటే మనకి మనీ బ్లాకేజ్ అన్నీ పోయి మనీ వచ్చే అవకాశాలనేది ఉన్నాయి. ఈ క్లాస్‌లో నేను అఫర్మేషన్ రాయడము, చదవడం గురించి చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో నీట్‌గా నిదానంగా చెప్తాను. అవి రాసుకొని నోట్‌బుక్‌లో మీరు రాసుకోండి. మీకు ఎక్కువ ఎక్స్‌టెన్షన్‌గా చెప్తే బోరింగ్ అని అయిపోతుంది. ఈవెన్ నేను షార్ట్ రూపంలోనైనా మీకు చెప్తాను. అయింది. ఇప్పుడు అఫర్మేషన్ ఎందుకు చెప్పాలనేది అర్థమైంది కదా! ఇప్పుడు రాయడం గురించి నేను చెప్తాను. మనం ఎప్పుడైతే ఒక పెన్ను ఇప్పుడు అఫర్మేషన్ ఎలా రాయాలంటే, మీకు జనరల్ బుక్ ఇట్లా మార్కెట్లో దొరికే ఇట్లాంటి జనరల్ బుక్ ఏదైనా ఉంటే కూడా మీరు తీసుకొని ఈ జనరల్లో రాయొచ్చు. అయితే ఈ జనరల్లో రాసేటప్పుడు ఈ నోట్బుక్ అనేది మీరు చౌకగా ఉండే నోట్బుక్ తీసుకోవద్దండి. అతి ఖరీదైన, అంటే మరీ కాదు, మరీ ఎక్కువ కాదు, మరీ చౌకగా కాకుండా మ్యాక్సిమం ఖరీదైన కాస్ట్లీగా ఉండే ఒక నోట్బుక్ నీట్గా ఉండేది తీసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, యద్భావం తద్భవతి అని. అంటే యూనివర్స్ మనం ఏది చేస్తాం, మనం రిచ్గా బిహేవ్ చేస్తే మనకి రిచ్గా ఉండే థాట్స్, రిచ్గా ఉండే సోర్సెస్ అనేది మనకి ఇస్తుంది. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా రిచ్గా ఉండాలి. మనం ధనవంతులు కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి? మనం ధనవంతులు కోటీశ్వరులాగానే యాక్ట్ చేస్తూ విశ్వానికి మనము నిరూపించుకోవాలి. కాబట్టి మనం రాసేటప్పుడు ఒక ఖరీదైన నోట్బుక్, అదేవిధంగా ఖరీదైన అంటే మరీ వేలు లక్షల కోట్లని చేసేది కాదు, మరీ చీప్గా కాకుండా మ్యాక్సిమం కాస్ట్లీగా ఉండేవి మీరు తీసుకోండి. తీసుకొనేసి ఆ బుక్లో రాయండి. లేకపోతే ఒక ఎల్లో పేపర్స్ బయట బయట బుక్ షాపుల్లో దొరుకుతాయి. ఆ ఎల్లో పేపర్ బండల్స్ తీసుకొని బైండింగ్ చేసేసుకొని రెడ్ పెన్ తీసుకోండి. రెడ్ పెన్ తీసుకునేసి దాంట్లో మీకు వీలుంటే రెగ్యులర్గా అది రాసేసి పెట్టుకోండి. అట్లా మీకు ఎల్లో పేపర్స్ బండిల్ దొరకలేదంటే ఇట్లాంటి జనరల్ అన్ని తీసుకొనేసి మీరు రాయొచ్చు అనమాట. అంటే మీకు కావాల్సింది ఆల్రెడీ పొందినట్టు ఫీల్ అవుతూ ఎమోషన్తో ప్రశాంతంగా రాయాలి. ఇంకోటి చెప్తాను చూడండి, ఎల్లో కలర్ బుక్ తర్వాత రెడ్ పెన్ అనేది అట్లీస్ట్ మీరు ఏదైనా టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, ఆ టార్గెట్కి సంబంధించి పనులు అయ్యేంత వరకు మీరు ఎల్లో బుక్లో ఆ టార్గెట్కి సంబంధించి రాసుకోండి. అదర్వైజ్ మీరు జనరల్ బుక్లో రాసుకోవచ్చు. ఎందుకంటే యూనివర్స్లో ఎల్లో పేపర్ రెడ్ కలర్ అనేది తొందరగా ఆకర్షించి మనం రాసేదంతా కూడా యూనివర్స్లో రికార్డ్ అయ్యి మళ్ళీ మనకి తిరిగి అది వస్తుంది. కాబట్టి ఇలాంటివి అనేది చేయమని చెప్పారు. అదర్వైజ్ మీరు మెయిన్ కోరికలు ఉంటాయి చూడండి, అది తొందరగా నెరవేరాలంటే బాగా తీవ్రమైన కసి కోరిక ఉండి అలాంటి బుక్లు అనేది రాసుకోవాలి. అదర్వైజ్ మీరు జనరల్లో కూడా రాసుకోవచ్చు. నేను ఇంకా ఎక్కువ మిగతావన్నీ చెప్తున్నప్పుడు ఎక్కువ ఎక్స్టెన్షన్ అయిపోయి మీకు బోరు కొట్టేస్తుంది. అందువల్ల ఇంకో అఫర్మేషన్ రాసిన తర్వాత మీ కోరికలు 100% మేనిఫెస్టింగ్ అవ్వడానికి నేనేం చేయాలనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఎందుకు రాయాలి మనము? ఇప్పుడు చదవడం అనేది చెప్పినాను నేను. ఇప్పుడు ఎందుకు రాయాలని నేను అడుగుతున్నానంటే, ఎప్పుడైతే మనము ఫోకస్డ్గా ఏకాగ్రతతో మనం రాసినప్పుడు మన చేతిలో ఉండే నరాలు, తర్వాత ఈ నరాలన్నీ కూడా మెదడులోకి వెళ్తాయి. మెదడులో కూడా ఎప్పుడైతే ప్రెజర్ పెడతామో ఆ ప్రెజర్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ వల్ల మన మెదడులో అన్నిటిలో కూడా అవి ఆ ఫోర్స్ అనేది ఆ మెదడులోకి వెళ్ళినప్పుడు మనము కళ్ళు, మనసు, శరీరం అంతా ఏకాగ్రతతో పెట్టి దాని గురించి ఆలోచిస్తూ రాస్తూ ఉండేటప్పుడు అవి మన సబ్కాన్షియస్ మైండ్లో గట్టిగా ఫీడ్ అయిపోయి మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ ఫ్లో అవుతుంది రాయడం వల్ల, ఈ అఫర్మేషన్ రాయడం వల్ల. ఇట్లా ఏకాగ్రతతో రాసి చదవడం వల్ల ఫుల్గా మన బ్రెయిన్ మొత్తం కూడా మన సబ్కాన్షియస్ మైండ్ కూడా డబ్బు సంపద ఐశ్వర్యంతో కూడిన మంచి ఆలోచనలతో కూడిన బ్రెయిన్గా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు రాయడం చదవడం వల్ల ఏమవుతుందంటే మన మెమరీ అనేది బాగా డెవలప్ అయ్యి మెమరీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనకి అక్షరాభ్యాసం చేసి ఇచ్చుంటారు. అక్షరాభ్యాసం చేసినప్పుడు చేత్తో మనకి ఆల్ఫాబెట్స్ కానీ నేర్పించుంటారు.
హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. హోంవర్క్ ఇస్తారు ప్లస్ స్లేట్ వర్క్ ఇచ్చేవాళ్ళు, గుర్తుందా మీకు? ఆ స్లేట్ వర్క్‌లో చెప్తూ ఆ, అహ, ఆ, ఈ అని చెప్పి పదే పదే రాయిస్తూ ఉంటారు. పదే పదే చదువుతూ ఉంటారు. తుడుపుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు. తుడుపుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు. గుర్తుందా మీకు? అదేవిధంగా హోంవర్క్ కూడా క్లాసులో చెప్పిన పాఠాలు బాగా మెదడులో, అంటే ఎగ్జామినేషన్ అంతవరకు కూడా మళ్ళీ ఎప్పుడు అడిగినా కానీ వాళ్ళు గుర్తుండిపోవడానికి క్లాస్లో నీట్గా చెప్పి మళ్ళీ వాళ్ళు దాన్ని మరుసట మీరు ఇంట్లో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చి దాన్ని రాయమని చెప్పి చూసి ఒకసారి చూడకుండా ఒకసారి అని చెప్పి కూడా చెప్తారు, చూసినావా? మళ్ళీ ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అవ్వడానికి ముందు ఇట్లా హోంవర్క్లు అనేవి ఇస్తూ ఉంటారు. ఎందుకు? అది కారణం ఏమంటే మనము చదవడం రాయడం వల్ల మన సానుకూలమైన ఆలోచనలు, తర్వాత మన ఏకాగ్రత మొత్తం కూడా ఈ చిప్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఎట్లయితే మనము పెన్ డ్రైవ్లో మనకు కావాల్సిన సమాచారాన్ని మనం ఎక్కించుకున్న తర్వాత అది ఎన్ని సంవత్సరాలైనా కానీ అలాగే ఉండిపోతుంది కదా. మనకు కావాల్సినప్పుడు డిలీట్ చేసుకునేయచ్చు, లేకపోతే అలాగే ఉంటుంది. అదేవిధంగా మన సబ్కాన్షియస్ మైండ్లో మెమరీ పవర్ని మెమరీలో బాగా ఇంక్రీజ్ చేసుకోవడానికి, సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా ఫౌండేషన్ అలా ఉంచడానికి చదవడం రాయడం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఏకాగ్రతతో ఫోకస్తో రాసినప్పుడు ఎనర్జీ అనేది కూడా ఫ్లో అయ్యి మన పనులు శీఘ్రంగా అవ్వడానికి ఎంతగానో దోహదపడుతుంది. మన నరాలు ఇప్పుడు ప్రెస్ చేసి మనం పెన్ను పెట్టుకొని రాయడం వల్ల ఇక్కడుండే ఈ ఫోకస్ అంతా కూడా డైరెక్ట్గా మెదడుకి కనెక్ట్ అవుతుంది. మనం ఆలోచిస్తాం, ఏకాగ్రతతో కాన్సన్ట్రేట్ ఆడుతాము. ప్లస్ ఈ నర్వ్స్ అన్నీ కూడా ప్రెస్ అయ్యి మన మైండ్కి తొందరగా శీఘ్రంగా మనం ఏదైతే చెప్తామో అవన్నీ కూడా ఫీడ్ అయిపోతాయి. ఇట్లా మీరు ఎగ్జాంపుల్కి అవి చెప్పాను కదా. మళ్ళీ 100 years అయిన తర్వాత కూడా వాళ్ళని అక్షరాలు రాయమంటే ఈజీగా స్లేట్లో రాసేస్తూ ఉంటారు. దానికి అర్థం ఏమంటే మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఆ విధంగా ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. రాయడం చదవడంలో ఇంత పవర్ఫుల్ అనేది లాజిక్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గురువుగారు క్లాస్లో కూడా ఏం చెప్పినారంటే మన శకుంతల ఇప్పుడు మ్యాథ్స్ తర్వాత శకుంతల గారు మ్యాథ్స్ బాగా చేస్తారు కదా. అదేవిధంగా ఇంకొక అతను రీసెంట్గా చాలా గిన్నీస్ బుక్ రికార్డులో కూడా మ్యాథ్స్ ఈజీగా చెప్పేస్తూ ఉంటాడు. దానికంతా కారణం ఏమంటే వాళ్ళకేమీ వాళ్ళు పెద్ద మేధావులు అని చెప్పడానికంటే కూడా ప్రాక్టీస్ అనమాట. అంటే ఎక్కువ ప్రాక్టీస్ రాయడము చదవడం వల్ల వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో బాగా ఫీడ్ అయిపోయి ఉంటుంది. ఎక్కువ సాధన చేసి ఉంటారు వాళ్ళు. చేసి ఏదైనా మ్యాథ్స్ ఈక్వేషన్ వచ్చినప్పుడు టక్కని వితిన్ ఫ్రాక్షన్ సెకండ్లో చెప్పేస్తారు. అంటే వాళ్ళు అంత మేధావులని అర్థం కాదు. మేధావులనే కాదు, వాళ్ళ పుట్టుకతో కాదు, వాళ్ళ బ్రెయిన్ ఆ విధంగా షార్ప్నెస్ అనేది ఇచ్చుకోవడం వల్ల అలా జరుగుతుంది. ఈ చదవడం రాయడం వల్ల జన్మలకు కూడా మన డిఎన్ఏని మనం మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక అఫర్మేషన్ కూడా ఒకటి ఉంటుంది. అదేమంటే అఫర్మేషన్ కూడా ఉంటుంది. జన్మలకు కూడా నేను గొప్ప కోటీశ్వరుని, ఐశ్వర్యవంతురాలిని, జన్మలకు కూడా డబ్బు సంపద నాకు తోడుగా ఉన్నందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలని మనం తెలుగు అఫర్మేషన్లో చెప్పామా లేదా? అంటే ఈ నెక్స్ట్ జన్మకు కూడా మన బర్త్ని మనం ఇప్పుడే ప్రజెంట్ నీట్గా డిజైన్ చేసుకోవడానికి ఈ తెలుగు అఫర్మేషన్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. పదే పదే చెప్పడం వల్ల మన బ్రెయిన్లో అవి ఫీడ్ అయిపోయి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఏర్పడి నెక్స్ట్ మనము చనిపోయిన తర్వాత కూడా మనకి అవి మన వెంటనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళకి చావు బతుకులో ఉండే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు తినాలనో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఉంటే డబ్బులు చేతిలో పెడతారు. వాళ్ళకి భూమి మీద ఎక్కువ ఆశ ఉంటే భూమిలో మట్టి తీసి చేతిలో పెడతారు. ఎందుకంటే అవి వాళ్ళ కోరికలు అనమాట. అవి వాళ్ళతో పాటు వాళ్ళ కోరికలు అనేవి నెరవేర్చుకోవడానికి, లేకపోతే వాళ్ళ కోరిక ఫుల్ఫిల్ చేసుకోవడానికి అలా చేస్తూ ఉంటారు. కానీ నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఏదైతే పదే అనుకుంటామో నెక్స్ట్ బర్త్లో కూడా మనకి అలాంటి ఆలోచనలు, అలాంటి కోరికలు కోరుకోవడానికి ఎక్కువగా ఫోకస్ అనేది పెడుతూ ఉంటాం. కాబట్టి నెక్స్ట్ బర్త్కి కూడా ఈ బర్త్లోనే మనము నీట్గా మన జీవితాన్ని స్ట్రక్చర్ చేసుకోవడానికి తెలుగు అఫర్మేషన్స్ అనేవి ఎంతగానో దోహదపడతాయి. ఇది రాయడము తెలియడము. ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను ఆన్లైన్లో ఇది లైవ్లో వచ్చి పూర్తి వివరణాత్మకంగా మీకు చెప్తాను. రాయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో అలాగే ఫీడ్ అయిపోతుంది. నెక్స్ట్ బర్త్కి కూడా మనము మంచి జ్ఞానవంతులుగా, తర్వాత మంచి జ్ఞానంతో కూడిన మనుషులుగా మనం బర్త్ చేయడానికి మన సబ్కాన్షియస్ మైండ్, మన డిఎన్ఏ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
ఒక చిన్న పాప, 3 ఏళ్ల పాప లేకపోతే 6 ఏళ్ల పాప అద్భుతంగా పాటలు పాడడము, లేకపోతే భగవద్గీత శ్లోకాలు చెప్పడము అవన్నీ మనం వినే ఉంటాం. అవన్నీ ఎలా సాధ్యమైంది? పూర్వజన్మలో వాళ్ళు అలా ఆ విధంగా ప్రాక్టీస్ చేశారనమాట. పదే పదే దాని గురించి నిరంతరం పరిశోధన చేయడము, చదవడము, రాయడము ఇట్లాంటివన్నీ ఎక్కువగా మైండ్‌ని డెవలప్ చేసుకునేసుంటారు వాళ్ళు. అట్లా మైండ్ డెవలప్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ బర్త్‌లో వాళ్ళకి ఈజీగా ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఆటోమేటిక్‌గా బై బర్త్ వచ్చేస్తుంటుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవన్నీ చదవడం, రాయడం వల్ల ఉపయోగాలు. కాబట్టి డబ్బుకు సంబంధించిన ఆలోచనలు మనము ఫ్లో అవుట్ చేయడానికి రాయడం, చదవడం చేయడం వల్ల మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో బాగా ఫీడ్ అయిపోయి, మనం ఏదైనా పనులనేవి కూడా ఎట్లాంటి ఆటంకాలు లేకుండా శీఘ్రంగా సక్సెస్ అనేది వస్తుంది. 10 మందిలో మనం ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతాం. కాబట్టి మీరు ఈవినింగ్ మార్నింగ్ ఒకసారి మెడిటేషన్ ముందు చదవడం, రాయడం చేయాలి. అదే రాత్రి పడుకునే ముందు మెడిటేషన్ ముందు చదవడం, రాయడం అనేది చేయాలి. ఏదైనా బలమైన కోరిక ఉండేటప్పుడు 11 సార్లు ఆ కోరికని రాస్తూ మేనిఫెస్టింగ్ చేస్తూ రాస్తూ చదవాలి. మామూలుగా మనీ అఫర్మేషన్స్ ఒకసారి రాసి ఒకసారి చదువుకొని పడుకోవాలి. ఇప్పుడు నేను మెడిటేషన్‌లో ఈ అఫర్మేషన్స్ ఎలా మాట్లాడాలనే దాని గురించి మీకు చెప్తాను. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మీ గది అనేది ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. చాలా నీట్‌గా ఉండాలి. అంటే నేను ఆల్రెడీ ముందు చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్పేసి ఈ వీడియోని ముగిస్తాను. మీ రూమ్‌లో బూజు, దుమ్ము, ధూళి అవేమైనా ఉంటే కూడా మీరు ఒక మంగళవారం, శుక్రవారం తప్పితే మిగతా వారాల్లో అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకునేయండి. మీ దగ్గర ఉండే మిర్రర్‌ని శుభ్రంగా పెట్టుకోండి. మనం కోటీశ్వరులు కోటీశ్వరులు కావాలంటే అట్లాంటి బిల్డప్‌తో కూడిన కొన్ని క్రియేటివ్‌గా ఏదైనా ఫ్లవర్ వాస్ పెట్టుకోవడము, లేకపోతే పాత సామాన్లను ఎత్తి పడేయడము, చూడంగానే ఒక రూమ్ అపియరెన్స్‌గా ఉండేటట్టుగా చూసుకోండి. అంటే మీకంటూ ఒక అంటే సింగిల్ బెడ్రూమ్ ఉండేవాళ్ళు, బెడ్రూమ్‌లో లేని వాళ్ళు బాధపడకండి. మీది గట్టి సంకల్పం ఉంటే ఆ యూనివర్సే మీకు దారి అనేది చూపిస్తుంది. ఖచ్చితం అండి. 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు దీని మీద కానీ ఫోకస్ పెడితే యూనివర్స్ అనేక మార్గాలు మీకు చూపిస్తుంది. కాబట్టి మీ బెడ్రూమ్‌లో ఉండేవి బెడ్‌షీట్లు, చినిగిపోయిన బెడ్‌షీట్లు కాకుండా నీట్‌గా ఉండే బెడ్‌షీట్లు వేసుకోండి. ఒక స్ప్రే అనేది కొట్టుకోండి. అగరబత్తి కూడా వెలిగించుకోండి. మీరు పూజ రూమ్‌ని ఎట్లా పవిత్రంగా చూస్తారో, మీరు మెడిటేషన్ చేసే రూమ్‌ని కూడా మీరు అంతే పవిత్రంగా భావించుకోండి. తర్వాత మీరు మెడిటేషన్‌లో కూర్చునేటప్పుడు సీటింగ్ అనేది కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. నడుము ఇట్లా పడిపోవడము, కుర్చీ సరిగ్గా లేకపోవడము, ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా కింద కూర్చునేటప్పుడు కూడా కింద ఆసనం అనేది ఒక క్లాత్ మీరు మెడిటేషన్ చేసే ముందు శుభ్రంగా స్నానం చేసుకొని ఉతికిన బట్టలు వేసుకోండి. కింద క్లాత్ అనేది పరుచుకోండి. ఎందుకంటే మీరు మెడిటేషన్ చేసిన ఎనర్జీ లెవెల్స్ అన్నీ క్లాత్ లేకపోతే కింద భూమి తీసేసుకుంటుంది. కాబట్టి ఏ పూజ చేసినా, ఏ మెడిటేషన్ చేసినా కింద క్లాత్ లేకపోతే ఏదైనా ఆసనం అనేది కంపల్సరీ. మీరు కుర్చీలో కూర్చుంటారా ఓకే. లేకపోతే బెడ్ మీద కూర్చోండి. బెడ్ మీద కూర్చొని ఉత్తరం వైపు నాలుక ఇలా పెట్టి మీరు మెడిటేషన్ అనేది చేయండి. మెడిటేషన్ చేసేటప్పుడు దోమలు, ఈగలు ఇవన్నీ కొట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీకు దోమలు కుడుతూ, ఈగలు కుడుతూ ఉండేటప్పుడు మీకు దాని మీద ధ్యాస అనేది పోదు. కాబట్టి ఇలాంటివి ఏమీ లేకుండా మీ రూమ్‌ని పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ పిల్లలకి, మీ భార్యలకి అందరికి కూడా చెప్పండి. వాళ్ళకి ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉంటే కూడా 10:30 లోపలే వాళ్ళకి ఇచ్చేసేలా చూడండి. అసలు మెడిటేషన్ చేయడానికి అసలైన సమయం వచ్చి 10:30 టైం. ఈ 10:30 లోపల మీరు చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక లా ఆఫ్ అట్రాక్షన్‌లో మనకి ఈ టెక్నిక్స్‌ని ప్రాక్టీస్‌లో పెట్టిన వాళ్ళందరూ కూడా 90% సక్సెస్ అయింది ఈ 10:30నే అంటారు. కాబట్టి గురువులు చెప్పిన ప్రకారం మనం చేసుకోండి. కాబట్టి చేసుకోండి. రెగ్యులర్‌గా మన జీవితంలో ఒక భాగంగా మీరు చూసుకోండి. ఒకసారి మెడిటేషన్ చేయలేదని బాధపడిపోయి, అయ్యో ఈరోజు మెడిటేషన్ తప్పిపోయింది అలా కాకుండా కింద పడినా పైకి లేసేలాగా మళ్ళా చేసుకుంటూనే ఉండండి. కానీ ఏదైనా ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఆ సంకల్పం నెరవేరేదానికి కసిగా మీకు ఏదైనా ఒక కోరిక తీరాలంటే దాని మీద తీవ్రమైన కోరిక, కసి, తర్వాత ఆతృత, తీవ్రమైన కోరిక, పట్టుదల, కసి ఇవన్నీ ఉండేటప్పుడే అవన్నీ సంకల్పాలు ఎక్కువ తీవ్రంగా దాని గురించి ఆలోచిస్తూ దాని గురించే సాధించాలని ఒక తీవ్రమైన కోరిక, తీవ్రమైన కసి ఉండేటప్పుడు మాత్రం అది 100% వర్కౌట్ అవుతుంది. కాబట్టి వేరే వాళ్ళ వస్తువులు మీ దగ్గర పెట్టుకునేసి డిస్టర్బెన్స్ అవన్నీ ఉంటాయి. కాబట్టి గడిపెట్టుకేసుకొని మెడిటేషన్ అనేది చేసుకోండి. రూమ్ అంతా నీట్గా ఉంచుకోండి. ఈ నడుములు అనేది పట్టకుండా మీరు సీటు కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోండి.
ముఖ్యంగా మనీ మెడిటేషను సక్సెస్ కావడానికి ఒక మెయిన్ సీక్రెట్ ఏమంటే, మీరు అఫర్మేషన్ చెప్పి, రాసి, మెడిటేషన్ చేసిన తర్వాత పడుకునేయాలి. తర్వాత మీరు మొబైల్ చూడడము, లేకపోతే టీవీ చూడడము, లేకపోతే వేరే కార్యక్రమాలు చేసుకోవడం అలా చేస్తే మనీ మెడిటేషన్ వర్కౌట్ కాదు. మెడిటేషన్ చేసిన వెంటనే నిద్రపోవాలి. ఎందుకంటే మనం ఏదైతే అఫర్మేషన్ చెప్తామో, ఏదైతే మెడిటేషన్ చేస్తామో అవన్నీ కూడా నిద్రలో ఫ్లో అవుట్ అవుతాయి. కాబట్టి మీరు మోస్ట్లీ బెడ్ మీద మెడిటేషన్ చేసి ఉత్తరం వైపు తలపెట్టుకొని మెడిటేషన్ చేసి బెడ్ మీద నిద్రపోవడానికి మీరు మీరు చూడండి, 100% చూడండి. అంటే కొంతమంది ఋషులు, యోగులు వాళ్ళందరూ కూడా గొప్ప 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 మెడిటేషన్స్ అవి ఇవి చెప్పారు. చెప్పి వాళ్ళు సక్సెస్ అయినారు. వాళ్ళంతా కూడా మనం తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ పరిజ్ఞానంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనకు కావాల్సింది మనీ మెడిటేషన్. మనీ మెడిటేషన్‌కి ఓన్లీ కేవలం 20 నిమిషాలు. 20 నిమిషాలు అనేది కూడా ఏకాగ్రత అనేది ఉండాలి. అయితే అయితే అసలైన ముఖ్యమైన విషయానికి వస్తాను చూడండి. మనీ మెడిటేషన్ మీద మీకు ఏకాగ్రత కావాలంటే పవర్ఫుల్ అయిన తెలుగు అఫర్మేషన్సే కాకుండా మీరు మీరు స్టార్టింగ్ బిగినర్స్ అయితే మీరు ఒక పని చేయండి. మీకు ఇష్టమైన ఒక మంచి సాంగ్స్‌ని మీరు పెట్టుకొని కూడా మెడిటేషన్‌లో చేసుకోవచ్చు. అవి వింటూ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే కూడా మీకు అది వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెలోడీ సాంగ్స్ తీసుకోండి, లేకపోతే ఒక జానపదం సాంగ్స్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ వచ్చి 5 నిమిషాలు అనుకోండి. 20 నిమిషాలకి 4 సాంగ్లు అవుతాయి కదా! 4 సాంగ్లు వచ్చేలాగా ప్లేలిస్ట్‌లో పెట్టుకోండి. పెట్టుకొని ఆ 20 మినిట్స్ మీరు ఏకాగ్రతతో ఉండండి. మీకు మనీ మెడిటేషన్‌లో హెడ్సెట్ పెట్టుకుంటారు. హెడ్సెట్ పెట్టుకొని ఏకాగ్రతతో వినండి. అట్లా హెడ్సెట్ పెట్టుకొని ఏకాగ్రత లేనివాళ్ళు హెడ్సెట్ తీసేసి కూడా నార్మల్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ తెలుగు వర్డ్స్ అవన్నీ మీకు కన్‌ఫ్యూజ్ అయ్యి కొంచెం హెడేక్‌గా స్టార్టింగ్‌లో అలా అనిపించినప్పుడు మీరేం చేస్తారంటే, ఒక శివుడు పాటలు ఉంటాయి కదండీ! ఇప్పుడు 'మంజునాథ' మూవీలోనే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. మీకు ఇష్టమైనది తీసుకొని అట్లని జీవితం పట్ల వైరాగ్యంగా ఉండే పాటలు తీసుకోవద్దండి. ఆహ్, ఏమి బతుకు, చావు, డబ్బుంటే ఏంటి, డబ్బు డబ్బు లేకపోతే ఏంటి, మనిషికి విలువియ్యాలి, ఎప్పుడైనా చచ్చిపోయేది. అట్లా వైరాగ్య భావంతో ఉండే, హార్డ్‌గా ఉండి శోకాన్ని తెచ్చిచ్చే సాంగ్స్ మీరు వినకండి. మిమ్మల్ని ఎంతూజిజం చేసే ఒక సాంగ్స్‌ని పెట్టుకొని మీరు మెడిటేషన్ కూడా చేయొచ్చు. నేను మెడిటేషన్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో నాకు ఏకాగ్రత కోసం నేను ఒక 'కలేజా' మూవీలో ఒక సాంగ్ ఉందండి. అది శివుడి గురించి 'లోకాన్ని ఏలేవాడు శివుడు' అని ఒక పాట ఉంది. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టము. అట్లా మీకు ఇష్టమైన పాటలు కూడా కొన్ని ఉంటాయి. అది నేను ప్లేలిస్ట్‌లో ఒక 20 మినిట్స్ అలా పెట్టుకునేసి వినేదాన్ని. తర్వాత నేను మెడిటేషన్‌లో ఉండే పవర్‌ఫుల్ అయిన వర్డ్స్‌ని విన్నాను. అట్లా గురువుగారు ఏం చెప్పినారంటే, తెలుగు మనీ అఫర్మేషన్స్‌తో కూడిన వాటిని మీకు వినడం సాధ్యం కాకపోతే కూడా మిమ్మల్ని ఉత్తేజపరిచే సాంగ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అది ఫోక్ సాంగ్స్ కావచ్చు, మెలోడీ సాంగ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎంతూజిజంగా ఉండే డివోషన్ సాంగ్స్ కూడా పెట్టుకొని మీరు వినొచ్చని గురువుగారు చెప్పారు. అయితే ఇంకొక విషయం ఏమంటే, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు చాలామంది నన్ను అడిగిన డౌట్స్ ఏమంటే శ్వాస మీద ధ్యాస ఉంచుకోవాలా? లేదా భృగువు మీద శ్వాస ఉంచాలా అని అడిగారు. మామూలుగా స్టార్టింగ్‌లో ఏకాగ్రత కోసము ఉచ్ఛ్వాస, నిశ్వాసల మీద మీరు ఏకాగ్రత పెట్టండి. మళ్ళా మీరు బాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఈ ఈ 2 కనురెప్పల మధ్య భృగువు ఉంటుంది కదా! ఈ భృగువు మీద ఏకాగ్రత అనేది పెట్టండి. ఎందుకంటే అక్కడ మనము కాన్సంట్రేషన్ చేస్తే ఇక్కడ ఈ ప్రెజర్‌కి ఆహ్, ఈ ఈ ప్రెజర్‌కి అది ఓపెన్ అప్ అయ్యి మనం యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు స్నానం చేసి ఉతికిన వస్త్రాలేసుకొని, కుంకుమ ధారణ అనేది ఈ చేత్తో ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి ప్రెజర్ ఇచ్చినప్పుడు, ఆ ప్రెజర్‌కి మనం మెడిటేషన్ చేసినప్పుడు ఇక్కడ రంధ్రాలనేవి ఓపెన్ అయ్యి యూనివర్స్‌తో మనము ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా మీరు పాటించండి. బాగా తినేసి, బాగా గాఢంగా నిద్రొచ్చేలాగా లేకపోతే ఖాళీ కడుపుతో మెడిటేషన్ అనేది చేయకండి. నార్మల్‌గా తిని ఒక మానసిక స్థితి బాగుండేలాగా మీరు మెడిటేషన్ చేసుకొని ఈ అఫర్మేషన్స్ అనేవి మీ ఇష్టం. మీకు మనీ మెడిటేషన్ ఈజీగా ఉంటే అవి చేసేసుకోండి. లేకపోతే మీరు మీ బాడీని ఎంతూజిజంగా మెడిటేషన్ మీద కాన్సంట్రేషన్ కోసము ఇలాంటి మ్యూజిక్ కూడా మీరు వినొచ్చని గురువుగారు చెప్పారనమాట. కాబట్టి మీకు ఇష్టమైన మంచి సాంగ్స్ 20 మినిట్స్ ఒక్కొక్కటి 5 మినిట్స్ లేకపోతే 3 మినిట్స్ ఉంటే దాన్ని పెట్టుకొని మీరు ప్లేలిస్ట్‌లో పెట్టుకొని మీరు మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు. ఏ మెడిటేషన్ చేసినా మీకు 40 డేస్ అనేది
కంపల్సరీ అండి. 40 డేస్ మెడిటేషన్ చేయకపోతే అది వర్కౌట్ కాదు. నేను ఒక టార్గెట్ చెప్పాను కదా! ఆ టార్గెట్ మీకు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే 40 రోజులు కంపల్సరీగా డే టైమ్ లేదా నైట్ టైమ్ 2 పూట్ల చేసుకోవచ్చు. అట్‌లీస్ట్ వీలు కాకపోతే రాత్రి పూట మీరు మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. పగల్లో మీకు వీలు కాకపోతే రాత్రిలో ఇవ్వడానికి మీరు ప్రయారిటీ అనేది ఇయ్యండి. 10:30కి చేయండి. అంటే మెడిటేషన్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకుండా మీ కోరికలు 100% మేనిఫెస్టింగ్ కావాలంటే నైట్ 10:30కి మీరు మెడిటేషన్ అనేది చేయండి. ఇలా చేయడంగా మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలన్నీ కూడా ఒక 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 ఆలోచనలన్నీ కూడా ఒక దశలో స్టాప్ అయిపోయి ఒక శూన్యం అనేది ఏర్పడుతుంది. శూన్యంలో నుంచి మనం విశ్వంతో కనెక్ట్ అవుతాం. అప్పుడు మనకి అపురూపమైన ఒక ఒక ఆనందకరమైన, అపురూపమైన ఒక అనుభవం అనేది ఏర్పడుతుంది. ఏర్పడి మన కోరికలన్నీ కూడా శీఘ్రంగా మేనిఫెస్ట్ అయ్యేదానికి అనేక దారులనేవి కనపడతాయి. ఎప్పుడైతే మనం ఒక సక్సెస్ అనేది ఏర్పడిందో వెంటనే మనకి మెడిటేషన్‌లో నిమగ్నం అయిపోవడానికి ఎక్కువ మెడిటేషన్ చేయడానికి ఎక్కువ సోర్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి మీరు మెడిటేషన్ అనేది చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను. నేను మెడిటేషన్ చేశాను, తెలుగు అఫర్మేషన్ రాశాను, చదివాను. కానీ నాకేం వర్కౌట్ కాలేదు అని ఒక నెగెటివ్ ఎనర్జీని మీరు ఫ్లో అవుట్ చేసేయద్దండి. ఎందుకంటే మీ కర్తవ్యాన్ని మీరు కన్సిస్టెన్సీగా క్రమంగా చేసుకుంటూ పోండి. అయితే తప్పులు లేకుండా చేయండి. తప్పులు లేకుండా ఎట్లా చెప్తారో అట్లా చేసుకుంటూ వెళ్ళండి. దాంట్లో ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటే కూడా ఏమి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఏమి లేదండి, సింపుల్ టెక్నిక్. నార్మల్‌గా కూర్చోండి. ఏకాగ్రత కోసం ఫస్ట్ ఉచ్ఛ్వాస, నిశ్వాసాల మీద కాన్సంట్రేషన్ పెట్టండి. పోను ఒక 11 రోజులకంతా కూడా మీకు ఇంకా దాని మీద కూడా మీరు ఓవర్‌కమ్ చేస్తారు. ఓవర్‌కమ్ చేసి బాగా మెడిటేషన్‌లోకి పట్టొచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఈ భృగు మధ్య కాన్సంట్రేషన్ పెట్టండి. పెడితే మనం ఈజీగా యూనివర్స్‌తో కనెక్ట్ అయిపోతాం. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవంతుడు ఏం చెప్పాడంటే, మీరు మీ కర్మ మాత్రమే మీరు చేయండి, ప్రతిఫలాన్ని నాకు వదిలేయండి అని అన్నారు. అంటే శ్రీకృష్ణ భగవంతుడు అంటే నథింగ్ బట్ యూనివర్సే. ఆయన విశ్వదర్శనం అనేది ఇస్తారు తెలుస్తున్నారా? అంటే ఈ సమస్త విశ్వం అంతా కూడా ఆయనలోనే ఉంటుంది. దీన్నే భగవద్గీతలో ఒక తత్వం అనమాట. ఆ తత్వమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా మనకి వర్కౌట్ అవుతుంది. కాబట్టి మీరు మామూలుగా మీరు చేసేది కరెక్ట్‌గా చేయండి. చేసేసి ఆ యూనివర్స్‌కి వదిలేయండి. అంతేకాని నాకు ఇది ప్రతిఫలం రాలేదు, ఇది వచ్చిందని చెప్పొద్దండి. 100% మీకు ప్రతిఫలాలు అనేది వస్తాయి. కాకపోతే మీరు క్రమశిక్షణతో కన్సిస్టెన్సీగా మీ మీద మీరు ఫోకస్ పెడుతూ ఆ నియమాలన్నీ పాటిస్తూ విశ్వం యొక్క నియమాలు పాటిస్తూ మీ పని మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మీ కోరికలన్నీ కూడా 100% మేనిఫెస్టింగ్ అవుతాయి. నేను ఇంతటితో ఈ వీడియో అనేది ముగిస్తున్నానండి. ముగించి తర్వాత ఇంకా చాలా కూడా ఉన్నాయనుకోండి. నేను ఒక లైవ్ తీసుకుంటాను. ఆ లైవ్ తీసుకొని మీకు ఏదైనా కానీ డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అనేవి ఆ లైవ్‌లో మీకు నేను చెప్తాను. మీరు ఈ విధంగా తెలుగు అఫర్మేషన్స్ తర్వాత అఫర్మేషన్ రాయడం, చదవడం అనేది నేర్చుకోండి. ఇంకా ఎక్కువైతే లెంత్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఫస్టు నేను తెలుగులో మనీ అఫర్మేషన్ చెప్పాను కదా! దాంట్లో ఉండేటివి ఓకే, నేను షార్ట్ రూపంలో మళ్ళీ మీకు చెప్తాను. మనీకి సంబంధించిన అఫర్మేషన్ డే అండ్ నైట్ ఏం రాయాలని చెప్తాను. అది మీరు రాసుకోండి. ఈ విధంగా మెడిటేషన్ అనేది చేయండి. థ్యాంక్ యూ అండి.